ఇప్పుడు మనము ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి విశాఖ రోడ్లో గల ఎల్ఐసి ఆఫీస్ దగ్గర ఉన్నామండి. మనం గమనిస్తే అధికారికంగా ఎల్ఐసి వాళ్ళకి బిల్డింగ్ అయితే మాత్రం అనుమతితో కట్టబడినది, అనుమతితో అక్కడ వాళ్ళు అద్దెకు తీసుకున్నది, లీజ్ తీసుకున్నారు. ఆ ముందున్న షెడ్ ఏదైతే ఉందో ఆ విస్తరించిన షెడ్ అంతా కూడా రోడ్డు మీద ఉందండి. ఇది చాలా కాలంగా నిర్మించబడింది. దీన్ని అనుసరించి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ షెడ్ ప్రాతిపదికన పక్కన చాలా షాప్స్ రోడ్డు మీద విస్తరించారండి. మనం గమనించవచ్చు. అసలు రోడ్డు అయితే ఆ బిల్డింగ్ చూసారో ఆ యొక్క బిల్డింగ్కి వరకు మాత్రమే పరిమితం చేయబడింది. అలాంటిది రోడ్డు మీదకు ఇక్కడ షాప్ అనేది విస్తరించింది. అంతేకాకుండా మనం గమనిస్తే కొత్తగా షాపులు వచ్చాయండి. రహదారి ఆర్ఎన్బి తాలూకా జాగవాన్ని ఆక్యుపై చేసి అద్దెలకు తెచ్చుకున్నారండి వీళ్ళందరూ కూడాను. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. నడిచే వాళ్ళకి ఇక్కడ కనీసం త్రావలేదు. మీరు గమనించవచ్చు. రోడ్డు పైన పార్కింగ్ ఉంది. ఏమాత్రం జాగా ఉంది ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ ప్లేస్లో ఈ శ్రీనివాస్ కాలనీ గాంధీనగర్ తాలూకా ఎంట్రన్స్ భాగం అండి ఇది. ఇక్కడ ఇప్పుడు కూడా ఈ షాపులు అనేది రోడ్డు మీద విస్తరించారు. ఆ పక్కనే ఆటోలు రోజు పార్కింగ్ చేస్తారు. నడిచేవారి ఒక ప్రాంతం అనేది ఇక్కడ లేదు. అసలు ఎస్కోటలో అసలు నడిచేవారికి అసలు త్రోవలేదు. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇది విశాఖ అరకు నుండి రహదారి. ఇది నిత్యం రద్దీగా ఉంటుంది. ఎన్నో వాహనాలు చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. కనీసం నడిచే వాళ్ళకి అవకాశం లేదు మనం గమనించినట్లయితే. అదేవిధంగా మనం ముందుకు వెళ్తే చాలా వరకు కూడా హోటల్స్ అన్నీ కూడా రోడ్డు మీదకి విస్తరించబడ్డాయండి. పేరు చెప్పడం కానీ గమనిస్తే ఇక్కడ రహదారిలోని ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రోడ్డు మీదకి విస్తరించబడ్డాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక ప్రైవేట్ తాలూకా బిల్డింగ్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్, దాన్ని కూడా రోడ్డు మీదకి కట్టారు. అది ఆర్ఎన్బి జాగాలో ఉంది. అక్కడితో ఆగకుండా వెనకనే మనం గమనిస్తే ఒక జనరేటర్ ఉంటుంది. అంటే ఆ జనరేటర్ కూడా ఆర్ఎన్బి జాగాలో ఉంది. ఆ ముందున ఒక రూమ్ కూడా ఉంది, కన్స్ట్రక్షన్ చేయబడింది. అది కూడా ఆర్ఎన్బి జాగాలోనే ఉంది. ఇదే విధంగా మనం గమనిస్తే విశాఖ రోడ్లో మరొక కిలోమీటర్, ఒక అర కిలోమీటర్ వరకు కూడా అన్ని షాపులు కూడా పర్మనెంట్గా కాంక్రీట్ స్ట్రక్చర్ తోటి నిర్మించబడ్డాయి రహదారి మీద. వాటిని అద్దెలకు ఇచ్చుకున్నారండి. ఏమంటే జాగవా అనేది ఉంటే ఆ జాగవాలో షాప్ కట్టుకోవడం అనేది ఒక పద్ధతి, ఒక ధర్మం. ఆర్ఎన్బి జాగవాలను ఆక్రమణ చేసుకుని ఆర్ఎన్బి జాగవాల్లోనేమో బిల్డింగ్లు కట్టేసి వాటిని అద్దెకించుకుంటున్నారు. ఒక పక్క మరో పక్క ఇలా విధంగా తోపుడు బళ్ళు వాళ్ళతో ఒక బళ్ళు రోడ్డు మీద నిలిచి ఉంటున్నాయి. అవి అధికారికంగా ఇలా నిలిపివేయబడుతున్నాయి. ఇప్పుడు నడిచే వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? నడిచే వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు గమనించవచ్చు. ఈ తోపుడు బళ్ళు వాళ్ళ వ్యాపారం కారణంగా కూడా బాటసారుల యొక్క హక్కులు అనేవి ఉల్లంఘన చేయబడుతూ ఉన్నాయి ఎస్కోట్లో. ముఖ్యంగా ఇది ఎస్కోట్ మనం కేవలం ఒక మోడల్గా తీసుకుందాము. దేశం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందన్న విషయంలో మాత్రం అనుమానం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నడిచేవారి యొక్క హక్కులు ముఖ్యం, ప్రాధాన్యం ఇవ్వబడాలి. ఈ విధంగా ఇలా రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. మనిషి అనేవాడు నడిచేందుకు సురక్షితమైనటువంటి ప్రాంతం అనేది లేకుండా పోయింది. నడిచే ప్రదేశం లేకుండా పోయింది. మనం బాగా గమనించవచ్చు. ఈ విధంగా అక్కడ కరెంటు పోల్కి దాటుకుని ముందుకి ఈ విధంగా షాప్స్ నిర్మించబడ్డాయండి. ఎందుకంటే సాక్ష్యాలు ఏముంటాయి? ప్రభుత్వానికి కావాల్సిన సాక్ష్యాలు. ఇక్కడ మనం గమనిస్తే రోడ్డు పైన పార్కింగ్ ఉంటుందండి. ఈ పార్కింగ్ తాలూకా ప్రాంతం ఏదైతే నడిచే వాళ్ళ తాలూకా ప్రాంతం, ఇలా నడిచే వాళ్ళ తాలూకా ప్రాంతంలోని పార్కింగ్ పట్టడం కారణంగా నడిచే వాళ్ళు రహదారిపై నడవాల్సి వస్తుంది. బస్సులు వస్తే తప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కారు అసలు షెడ్ అనేది పార్కింగ్ కోసం వాళ్ళు వేసుకున్నారు ఎల్ఐసి వారు. దాని ముందు మరి కారు పార్కింగ్ చేశారు. ఆ కారు తాలూకా మనకి పరిస్థితి గమనిస్తే అక్కడ గోస్లోని బోర్డు ఉంది. ఆ బోర్డు కూడా దాటిపోయి 2 షాపులు ఇక్కడ పెట్టారు ఇక్కడ సైడ్ బై సైడ్. దీన్ని ఆధారంగా చేసుకుని మరొక షాప్ ఇక్కడ విస్తరించబడింది. ఆ విస్తరణ షాప్ అంతా కూడా రోడ్డు మీదకే ఉంది. ఇలా ఉండడం కారణంగా ఎక్కడ నడుస్తారు జనం అనేవాళ్ళు? ప్రజలు నడిచే అవకటువంటి అవకాశం ఎక్కడుంది? ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా వీటిపైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే పంచాయతీ వారు ఇది రహదారి తాలూకా బంగ్లాల తాలూకా సంబంధించిన శాఖలోకి వస్తుందని వాళ్ళు తప్పించుకుంటే, రహదారి బంగ్లా శాఖ వాళ్ళు ఏమైతే పంచాయతీ పరిధిలోకి వస్తుందని వాళ్ళు తప్పించుకుంటే, పోలీసు వారు వాళ్ళకు వీళ్ళకు లేనటువంటి బాధ మాకేమిటన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటే, మధ్యలో పోయేది మనిషి తాలూకా హక్కులు, మానవ హక్కులు ఉల్లంఘన చేయబడుతూ ఉన్నాయి. నడిచేవాడికి త్రోవ లేకుండా పోయింది. నడిచేవారి యొక్క హక్కులు ఉల్లంఘన చేయబడుతూ ఉన్నాయి.